చేయవలసి ఉంటుంది. సార్ అంబేద్కర్ చెప్తున్న అంశాలు ఇద్దరు కానిస్టేబుల్ మధ్యలో బాడీని పట్టుకుని తీసుకువెళ్ళారు, పలానా శ్మశానంలో కాల్చారు, ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? చూడలేదు కదా నా ప్రశ్న అదే. ఇప్పుడు చూసి ఉండాలంటే ఇప్పటికైనా న్యాయ విచారణ చేసి అంబటిని కూడా పిలిపించండి, ఆయన కూడా వస్తాడు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు నవీన్ రెడ్డిది కాదు ఈయనదంటే అవి కూడా న్యాయ విచారణకు ఆయన చెప్తారు కదా. ఎవరైతే సందేహంగా ఉన్నారో, ఎవరైతే సస్పెన్షన్ గురయ్యారో ఆ శాఖ వాళ్ళే దర్యాప్తు చేస్తామంటే ఇంకేముంది. ఇప్పటివరకు మీరు మాఫీ చేయాలని ప్రయత్నించారు, అది మాఫీ కాలేదు, బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చర్య కొంచెం మార్చి అది కాదు ఇది అంటున్నారు. ఇంకా మీరు ఏం చెప్పినా కానీ ఇవన్నీ అప్పుడే చెప్పుంటే అంబటి రాంబాబు మీడియాలో మాట్లాడిన రోజే లేదు ఇది మార్పింగు లేదా ఇది ఆయనది కాదు నవీన్ రెడ్డిది ఇలా జరిగింది అసలు స్టోరీ ఇది అని మీరు ఈ రోజు కూడా నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఈ రోజు కూడా పోలీసు శాఖ యొక్క అధికారికమైన వివరణ ప్రజలకు అందుబాటులో లేదు. బాధ్యత వహించి ప్రభుత్వం తరఫున కూడా ఏ ఒక్కరు రాజకీయంగా మాట్లాడుతున్న వాళ్ళే తప్ప ప్రభుత్వం తరఫున కూడా జరిగింది ఇది అని చెప్తున్న పరిస్థితి లేదు. అందుకనే మీరు న్యాయ విచారణ జరపండి, వాళ్ళు వచ్చి చెప్తారు. ఇది ఇలాగే సాగదీసుకుంటూ ఈ లోపల మీడియాలో కథనాలు వదులుకుంటూ వాళ్ళని అనుకుంటూ తప్పకుండా ప్రతిపక్ష నాయకులు పోతారు. ఇందాక నేను చూస్తున్నా కమ్యూనిస్ట్ నాయకులు పోతున్నారు. మొన్న కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన, నేను మీతో ఆ ప్రస్తావన కూడా చేశాను, మన దీంట్లో కూడా ఉంటుంది. ఆయన అంబటి రాంబాబు మీద కదా ఆయన ఈరోజు మళ్ళీ వీడియో పెట్టాడు, పోస్ట్ పెట్టాడు. ఏమని ఈ విషయాన్ని బయటికి తెచ్చినందుకు నేను అంబటి రాంబాబుకు అభినందనలు చెప్తున్నాను, గట్టిగా నిలబడ్డారు అని చెప్తున్నాడు ఆయన. ఎవరైతే మొదటి రోజు అంబటి రాంబాబుని ఆక్షేపించాడు. కాబట్టి అంబటి రాంబాబు మాట్లాడిన దాంట్లో ఎక్కువ తక్కువలు కొన్ని ఇదిగో ఒకవేళ ఆ ఫోటోలు అవి కాదు ఇవి అది వేరు, దానికి మొదటే అందుకని అన్న ఆలస్యం తెచ్చిన అనర్థం, రాజకీయంగా జరిగిన నష్టం, పాలనాపరంగా దారి తప్పిన వ్యవహారం, దీని అంతట్లో ఇంకో పెద్ద గుణపాఠం కూడా ఉంది. అది ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా పోలీసులైనా వాళ్ళని కేవలం వైసీపీ టీడీపీ కళ్ళజోళ్లతో చూడడం వల్ల వీళ్ళని వాళ్ళు నియమించాలా వద్దా, తొలగించాలా, బదిలీ చేయాలా, అసలు వాడికి బాధ్యతలు ఇవ్వాలి, ప్రతిదీ మీడియా నిర్ణయిస్తుంటే ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుందండి, ఇంకా అధికారులు ఏం చేస్తారు? తప్పులో ఒప్పులో వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకు హైరార్కీ ఉంటుంది, వాళ్ళకు రాజకీయ శాఖ ఉంటుంది పాలనా పరంగా. కాబట్టి ఈ వాతావరణాన్ని కొంచెమన్నా మార్చాలి. దీన్ని రెడ్ బుక్ అంటారా, దీన్ని ఇంకొకటి అంటారా, మీరు ఏదైనా అండి. రెడ్ బుక్ వల్ల ఇలా జరుగుతుంది అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తారు, లేదు కొంత భయోత్పాత వాతావరణం వచ్చింది కాబట్టి అంటారు, మూడోది అశాంతి ఏర్పడింది అంటారు. వీటన్నిటిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది కదా. దీన్ని అయినా గుణపాఠంగా తీసుకొని ఒకటి అతనేమయ్యాడు ఆ విషయాలు తేల్చటం, ఆ విషయంలో తప్పు చేసిన వాళ్ళను శిక్షించడం, ఆ కుటుంబాన్ని ఆదుకోవటం, వీటన్నిటితో పాటు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదు అంటే అధికార యంత్రాంగాన్ని, అందులోనూ రాజకీయంగా చాలా దుర్వినియోగానికి గురయ్యేటటువంటి పోలీసు అధికార యంత్రాంగానికి, శాఖకు కొంత నిబంధనల ప్రకారం పనిచేసేటటువంటి స్వేచ్ఛగా వ్యవహరించే అధికారం ఇవ్వడం చాలా ముఖ్యం. అప్పుడు ఎప్పుడైతే మీకు నిబంధనలు స్వేచ్ఛగా లేదో ఎవరికి తోచింది ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇదో పెద్ద గుణపాఠం తీసుకుంటే మంచి జరుగుతుంది. ఇవన్నీ జరగవచ్చు న్యాయ విచారణ చేస్తే. న్యాయ విచారణ అధికారులు ఈ వాతావరణం మీద కూడా సిఫార్సు, ఎప్పుడో ప్రకాష్ సింగ్ అనే ఆయన భారతదేశంలో పోలీస్ వ్యవస్థ మీద చేసిన సిఫార్సులు ఉన్నాయి ఉదాహరణకు, ఇప్పటికి కూడా వర్తిస్తాయి. అందులో